గుర్తుపట్టారా? ఈవిడే యాంకర్ శ్యామల అన్నమాట. నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, లోకేష్ గారికి క్షమాపణ చెప్పాలి, మహిళలను మోసం చేస్తారా, ఇస్తానన్న హామీలు ఏవైనాయి, ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి అని చాలా సీరియస్గా ముఖం పెట్టేసి ప్రజల పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నట్టు చాలా పెద్ద యాక్టింగ్ చేసేసింది నేను వచ్చేసి. అయితే ఈవిడి గారు భాగవతం ఇదిగో ఈ వీడియోలు ఎక్కడ దొరకలేను. ఎందుకంటే ఈవిడ స్టార్టింగ్లో మాట్లాడింది కదా పాలిటిక్స్ గురించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కథ చెప్పుకొచ్చింది, గుంట నక్క అని చెప్పేసి అదేదో చెప్పుకొచ్చింది. అప్పుడు ఈ వీడియోలు మనం ట్రోల్ చేసామని చెప్పేసి అని వెబ్సైట్లోంచి, ఈ ఆంధ్ర 365 ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోంచి, ట్విట్టర్లోంచి, అన్ని వెబ్సైట్లోంచి కూడా ఈ వీడియోని తొలగించేసుకుంది. ఏదో రకంగా బతిమాలకుందో బామాలకుందో తెలియదు కానీ మొత్తానికి లేకుండా అయితే చేసింది. కానీ మనం ఊరుకుంటాం కాబట్టి మనం ఇలాంటి వీడియోలన్నీ దాచిపెడతాం కదా. ఒకసారి వినిపించిన తర్వాత ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలో లేదంటే ఈ బెట్టింగ్ రానికి క్షమాపణ చెప్పాలో మీరే తెలుస్తారు కదా. ఒకసారి వినండి. ఈ రోజులో మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. మాకు అంత నాలెడ్జ్ లేదు, మేము ఎప్పుడు బెట్టింగ్లో అలా మనం మళ్ళీ ఆ దగ్గర మళ్ళీ నీతో పాటు మమ్మల్ని కూడా కలిపించేయి. ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడుతున్నాము, మన హిందీ వెబ్సైట్లో చూస్తున్నాము, ఇప్పుడు అచ్చ తెలుగు వెబ్సైట్ మేము తీసుకొచ్చేసాము, ఇందులో ఆడేసుకోవచ్చు, మీరు ఇందులో డబ్బులు పోగొట్టేసుకోవచ్చు, అవసరం అయితే ఆ పులిపాలు అయిపోయిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకోండి, నాకు వాళ్ళు 10వ 25గా ముష్టి ఆడేస్తారు, నా బొతికి అది సరిపోద్ది. అంతేనా నువ్వు ప్రమోట్ చేసింది అక్కడ? నీ బొతికి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా? ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ముందు మనకు విలువ ఉండాలి కదా. అందరూ మాట్లాడచ్చు, ప్రభుత్వాన్ని అందరూ ప్రశ్నించవచ్చు, సామాన్యులు అందరూ మాట్లాడచ్చు, ప్రశ్నించవచ్చు, కాదనట్లా. కానీ నువ్వు మాట్లాడకూడదు, నీకు మాట్లాడే రైట్స్ లేవు. ఎందుకంటే నువ్వు చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకి పాల్పడి చట్టానికి వ్యతిరేకమైన, అంటే ఇండియాలో బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం, ఎవరో ప్రమోట్ చేయకూడదు, ఎవరో ఆడకూడదు, ఆడినా సరే నేరమే అది. అయినా సరే నువ్వు చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు చేసి నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మన డబ్బుల కోసం వచ్చి సుధపోసం మాటలు మాట్లాడతావా? ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడేదానివా? నీకు సమాధానం చెప్పాలా? ఇంకో మాట్లాడు. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మాకు తెలియదు, మేము ఎప్పుడు కాల్ చేయలే, ఎప్పుడు బెట్టింగ్ ఆడలేదు, బెట్టింగ్ సైడ్ వైపు జోలికి పోలేదు, మేము మెసేజ్లు కానీ కాల్ కానీ ఎవరికి చేయలేదు. నీకు తెలిసినంతగా మాకు తెలియదు. మరి నీకు ఏ విధంగా తెలుసో మాకు చెప్పాలి. నీకు అన్ని వివరాలు నీకు ఏ విధంగా తెలుసండి? ఎలాగా? వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదివేస్తాం అంతేనా? వాళ్ళు నీకు ఒక పేమెంట్ ఇస్తారు, ఇగో మా యాప్ ఇది, మీకు ఎంత ముష్టాడేస్తాం, మీరు ప్రమోట్ చేసేయండి అంటే మీరు ఎలా పోయినా పర్వాలేదు, సామాన్యుడు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు, కేవలం నేను అభిమానించే వ్యక్తిని మోసం చేయడం కాదు ఇది. ఇప్పుడు నీకు వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నీకు ఒక పేరు ఉందని. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, నిన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి నీలాంటి వ్యక్తులను పట్టుకొని నీ చేత వీడియోలు చేయించి అవి మళ్ళీ నీ హ్యాండిల్స్లోనే వేయిస్తే నిన్ను అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఓ అమ్మ మా శ్యామల చెప్పిందంటే ఖచ్చితంగా నిజంగా మనకు డబ్బులు వచ్చేస్తాయేమో, 100,000 రూపాయలు వచ్చేస్తాయేమో, ఏముంది దరిద్రంలో ఉన్నవాడికి పోతే పోయిందిలే, ఇంకో 1000 రూపాయలు పెద్ద లెక్క ఏం కాదు వాడికి. కష్టాల్లో ఉన్నవాడికి ఏదైనా డబ్బు వస్తుందంటే అందరికీ ఆశ, నాకు కూడా ఆశ డబ్బు వచ్చేస్తుంది ఫ్రీగా అంటే. అలాగేంటంటే ఫస్ట్ 1000 రూపాయలు ఎత్తాడు, వెయ్యపోతే అనవసరంగా 1000 రూపాయలు పోయింది అనుకుంటాడు, మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఎత్తాడు, అది పోద్ది. అలాగా స్టెప్ బై స్టెప్ మాట. అలా మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం, బెట్టింగ్లకి పాల్పడి కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పేసి అని. అదొక పెద్ద నేరం. నువ్వు అలాంటి కార్యక్రమాలకు పాల్పడి అలాంటి చర్యలకు ఉసిగొల్పు నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళని వచ్చేసి శుద్ధపోసలాగా ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే శ్యామలా గారు మాట్లాడుతున్నారు అనుకుంటారా? వెళ్ళిపోమ్మ నీ బతికి సిగ్గు సెరవలేదని మాట్లాడతారు అంతేనా? ఫస్ట్ క్షమాపణ నువ్వు చెప్పాలి. ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను నేను. ఎందుకంటే గతంలో నా బతుకు తెరువు కోసం తెలుసో తెలియకో నేను బ్రతకాలి కాబట్టి కక్కుర్తుపడి, డబ్బుకు కక్కుర్తుపడి మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు, నన్ను అభిమానించే వ్యక్తుల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను బెట్టింగ్ సైట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని
కొన్ని బెట్టింగ్ యాప్స్ కొన్ని బెట్టింగ్ వెబ్సైట్లు ప్రమోట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే నేను ప్రమోట్ చేసిన కారణంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి ఆ తర్వాత నువ్వు మాట్లాడు. అప్పుడు దాకా నువ్వు మాట్లాడకూడదా? బాగా గుర్తుపెట్టుకో. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్ర 365. అబ్బా ఆంధ్ర 365 ఆడే అంటే డబ్బులు పోగొట్టేసుకోండి, ఆత్మహత్యలు చేసేసుకోండి, మీరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకు మాత్రం మా డబ్బులే ముఖ్యం. నువ్వే కదా ఇది. ఎవడికి తెలియని భాగవతాలో మనం విమర్శించాలంటే ఖచ్చితంగా నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, సామాజిక బాధ్యత ఎంతో కొంత మనకు ఉండాలి, ఉంటేనే మనం మాట్లాడాలి. నీలాంటి వాళ్ళందరూ వచ్చేసి నువ్వు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగ దరిద్ర పుట్టి అదవలో, మీరు అంతా వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడితే మాకు సిరాకేస్తుంది మీకు సమాధానం చెప్పాలంటే. మీరా రాజకీయాల గురించి మాట్లాడేది? మీరా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేది? వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు, అందులో ఎవడో ఒకటి ఆడతాడు, డబ్బు ఉంటే ఆస్తుంది, ప్రతి ఒక్కరికి ఆసే కదా. ఎవడో ఒక డబ్బులు పెట్టి ఆడతాడు, డబ్బులు పోతాయి. వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటారా? వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నవినం అయిపోయింది అనుకో, పోతే పోయిందిలే, ఇంకొక 1000 రూపాయలు పెద్ద లెక్క ఏం కాదు వాడికి. కష్టాల్లో ఉన్నవాడికి ఏదైనా డబ్బు వస్తుందంటే అందరికీ ఆసే, నాకు కూడా ఆసే, డబ్బు వచ్చేస్తుంది ఫ్రీగా అంటే. అలాగే ఏంటంటే ఫస్ట్ 1000 రూపాయలు ఎత్తాడు, 1000 పోతాయి, అనవసరంగా 1000 రూపాయలు పోయింది అనుకుంటాడు, మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఎత్తాడు, అది పోద్ది. అలాగా స్టెప్ బై స్టెప్ మాట. అలా మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం, బెట్టింగ్లకి పాల్పడి కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పేసి అని. అదొక పెద్ద నేరం. నువ్వు అలాంటి కార్యక్రమాలకు పాల్పడి అలాంటి చర్యలకు ఉసిగొల్పు నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళని వచ్చేసి శుద్ధపోసలాగా ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇష్టానుసారంగా మాట్లాడితే ఆహా శ్యామలా గారు మాట్లాడుతున్నారు అనుకుంటారా? వెళ్ళిబామ్మ నీ బతికి సిగ్గు సెరవలేదని మాట్లాడతారు, అంతేనా? ఫస్ట్ క్షమాపణ నువ్వు చెప్పాలి. ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను నేను. ఎందుకంటే గతంలో నా బతుకు తెరువు కోసం తెలుసో తెలియకో నేను బ్రతకాల కాబట్టి కక్కుర్తుపడి, డబ్బుకు కక్కుర్తుపడి మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు, నన్ను అభిమానించే వ్యక్తుల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను బెట్టింగ్ సైట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొన్ని బెట్టింగ్ యాప్స్ కొన్ని బెట్టింగ్ వెబ్సైట్లు ప్రమోట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే నేను ప్రమోట్ చేసిన కారణంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి ఆ తర్వాత నువ్వు మాట్లాడు. అప్పుడు దాకా నువ్వు మాట్లాడకూడదా? బాగా గుర్తుపెట్టుకో. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్ర 365. అబ్బా ఆంధ్ర 365 ఆడే అంటే డబ్బులు పోగొట్టేసుకోండి, ఆత్మహత్యలు చేసేసుకోండి, మీరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకు మాత్రం మా డబ్బులే ముఖ్యం. నువ్వే కదా ఇది. ఎవడికి తెలియని భాగవతాలో మనం విమర్శించాలంటే ఖచ్చితంగా నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, సామాజిక బాధ్యత ఎంతో కొంత మనకు ఉండాలి, ఉంటేనే మనం మాట్లాడాలి. నీలాంటి వాళ్ళందరూ వచ్చేసి నువ్వు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగ దరిద్ర పుట్టి అదవలో, మీరు అంతా వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడితే మాకు సిరాకేస్తుంది మీకు సమాధానం చెప్పాలంటే. మీరా రాజకీయాల గురించి మాట్లాడేది? మీరా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేది? వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు, అందులో ఎవడో ఒకటి ఆడతాడు, డబ్బు ఉంటే ఆస్తుంది, ప్రతి ఒక్కరికి ఆసే కదా. ఎవడో ఒక డబ్బులు పెట్టి ఆడతాడు, డబ్బులు పోతాయి. వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటారా? వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నవినం అయిపోయింది అనుకో, వాళ్ళ మహిళలు కదా.